వెల్కమ్ టు ఐ న్యూస్. గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలతో దూసుకు వెళ్తున్నటువంటి భారత్ అంతరిక్ష కేంద్రం ఇస్రో ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 100 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ముఖ్యంగా గగన్యాన్ వంటి దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలపై పనిచేస్తున్నటువంటి దాదాపు 100 నుండి 120 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు రాజీనామా చేయటం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? వరుస రాజీనామాలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇప్పుడు చూద్దాం. భారత అంతరిక్ష రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశంలో అంతరిక్ష పరిశోధనల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చొరవతో 1962లో భారత ప్రభుత్వం ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను ఏర్పాటు చేసింది. 1963 నవంబర్ 21న కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి నైక్ అపాచీ అనే సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా భారత్ ప్రయోగించింది. ఈ రాకెట్ భాగాలను సైకిళ్లు, ఎడ్ల బండ్లపై మోసుకువెళ్లారని చెబుతుంటారు. ఇస్రో ఇప్పటి వరకు 135కి పైగా ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టి ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో కమర్షియల్ శాటిలైట్లను పంపే స్థితికి ఎదిగింది. ఈ స్థాయిలో విజయాలు సాధించిన ఇస్రో ఇప్పుడు శాస్త్రవేత్తల రాజీనామాలతో సమస్యల్లో చిక్కుకుంది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ రాజీనామాలను ధృవీకరిస్తూ ఉద్యోగుల సంస్థలను వీడటం సాధారణ విషయమేనని అన్నారు. శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం దృష్టి సారించింది. రాజీనామాలను ఆపేందుకు ఈ నెల 14న అంతర్గత ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గగన్యాన్ లేదా ఇతర ముఖ్యమైన జాతీయ మిషన్లో పాల్గొంటున్న గ్రూప్ ఏ సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది సమర్పించే రాజీనామాలు కానీ, స్వచ్ఛంద విరమణ దరఖాస్తులను కానీ ఇకపై సాధారణ పరిపాలనా ప్రక్రియగా ఆమోదించరు. ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు వీటిని అంగీకరించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. 2020 నాటి నిబంధనలను మారుస్తూ శాస్త్రవేత్తల నిష్క్రమణ దరఖాస్తులను నేరుగా ఆమోదించే అధికారాన్ని ఇస్రో సెంటర్ల డైరెక్టర్ల నుండి తీసేశారు. ప్రతి అభ్యర్థనను తగిన సిఫారసులతో తుది నిర్ణయం కోసం కేంద్ర అంతరిక్ష విభాగానికి పంపాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఇంత భారీ సంఖ్యలో రాజీనామాలు సమర్పించడం వెనుక పెద్ద కథే ఉంది. ఇటీవల దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగంతో పాటు స్టార్టప్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ ఉండటమే శాస్త్రవేత్తల నిష్క్రమణకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇస్రో నుండి శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో తప్పుకోవటానికి మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అత్యంత కీలకమైన జాతీయ మిషన్లపై పనిచేసేటప్పుడు ఉండే సమయంలో శాస్త్రవేత్తలు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతారు. దీంతో పాటు కొన్ని పరిపాలనాపరమైన ఇబ్బందులు కూడా రాజీనామాలకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇదే కాక ప్రభుత్వ రంగంలో లభించే వేతనాల కంటే ప్రైవేటు సంస్థలు అందించే పారితోషికాలు చాలా రెట్లు ఎక్కువగా ఉండటంతో శాస్త్రవేత్తలు అటువైపు మొగ్గు చూపుతున్నారని, ఇది ప్రధాన కారణంగా ప్రభుత్వం భావిస్తుంది. మరీ ముఖ్యంగా యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి నుండి దాదాపు 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి సుమారు 20 మంది ఇప్పటిదాకా రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో కథనాల ద్వారా తెలుస్తోంది. వీరిలో LVM-3, చంద్రయాన్-3, స్పాడెక్స్ ప్రాజెక్టుల కీలక డైరెక్టర్లు, మేనేజర్లు కూడా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా శాస్త్రవేత్త తప్పుకుంటే ఆ స్థానంలో వెంటనే మరొకరికి బాధ్యతలు అప్పజెప్పి ప్రాజెక్టు నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న దాదాపు 1050 శాస్త్రీయ సాంకేతిక ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉందని ప్రభుత్వం తెలిపింది. శాస్త్రవేత్తల రాజీనామాలు చేయకుండా చర్యలు చేపట్టి కీలక అంతరిక్ష ప్రయోగాలను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేయాలని ఇస్రో భావిస్తుంది.